చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎమోషనల్గా చెప్తున్నాను. ఎమోషన్ పండించడం చాలా కష్టం. నేను చాలా చోట్ల కళ్ళంటే ఇప్పుడు కూడా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. కారణం ఏంటంటే ప్రజెంట్ కొడుకులు చాలా మంది ఇలాగే ఉన్నారు. బాగుపడడానికి వెంటనే అటువంటి టైంలో చాలా ఎమోషన్ చాలా బాగా పండించావు. చాలా మందికి ఇటువంటి సినిమాలు ముందుకు వెళ్ళాలి. దీన్ని ఎలా ప్రమోట్ చేయాలో ఆలోచించి బ్రదర్. 10 మందికి వెళ్ళాలి, యూత్కి వెళ్ళాలి ముందు. అంటే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలన్న దాని గురించి చాలా ఎక్స్ట్రాడినరీగా అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ వెళ్తున్నప్పుడు సెకండ్ హాఫ్ చాలా 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 బాగా చేశారు బ్రదర్. సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో ఆలోచించు. దానికోసం మనం ఏదన్నా ఎక్కడికన్నా రమ్మన్నా న్యాయం ఉపయోగపడుతుంటే సిద్ధంగా ఉన్నాను. చాలా చాలా మంచి సినిమా చేశాను. అందరూ ప్రమోట్ చేయండి. చాలా మంది పిల్లలు ఇలాగే ఉన్నారు. ఇలా కాదు మన బతుకని చెప్పిన సినిమా ఇది. అందరూ చాలా ప్రమోట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. మంచి సినిమా తీసాడు. పాత్ర పరంగా తను ఎన్నో ఫెయిల్ అయ్యానని చెప్పుకున్నాడు, కానీ దర్శకుడుగా మటుకు అది పాస్ అయ్యాడు. డైలాగ్ చెప్తున్నప్పుడు అనిపించింది. ఎందుకంటే అతను చేసిన పాత్రలు ఇంతకుముందు జబర్దస్త్లో ఎక్కడా ఫెయిల్ అవ్వాల. అన్ని తను చేసిన ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ సాధించుకుంటూ వచ్చాడు. ఈ దర్శకత్వం వహించడం కూడా డెఫినెట్ గా సక్సెస్ సాధించాడు. సినిమాలు ఆడకపోవడం అనేది అసలు నీ కౌంట్ కాదు. అది నువ్వు పాస్ సక్సెస్ అయ్యావు, సూపర్ హిట్ కొట్టావు. అవార్డ్ ఫిల్మ్ ఇది. డెఫినెట్ గా అంత ఎమోషన్ పండించడం కంటే కూడా ఇవాళ రోజున సస్పెన్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. కథ ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని నేరాలు మనం కూడా వచ్చేది చెప్తూ ఉంటాం. ఆ ఎండ్కి వచ్చేప్పటికీ మనల్ని వెయిట్ చేయించాడు. ఓకే, ఇది రెండోసారి మూడోసారి మనం పూజ చేసిన మూడోసారి ఇతను మారడు, చెడ్డవాడే, ఏం జరగబోతుంది, ఓకే చెడ్డవాడు చంపాలనుకున్నాడు, ఏం జరగబోతుంది అనేది మనకి క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు స్క్రిప్ట్ లో. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. డెఫినెట్ గా గాడ్ బ్లెస్ యూ. ఇంక నీ ఫర్దర్ స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయని నిర్మాత ఎదురు చూస్తారు. అది దర్శకుడికి కావాల్సిన సక్సెస్. లేదు, చాలా బాగుంది సినిమా. మీలాగే నేను కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ప్రాణంలో ప్రేమించే తండ్రి, ఆ ప్రాణాన్ని తీసుకోవాలని ప్రయత్నించే కొడుకు. చాలా 2025లో తండ్రి కొడుకు ఎలా ఉన్నారో ఈ తండ్రి కొడుకు కూడా అలాగే ఉన్నారనిపించింది. అఫ్కోర్స్ ఎక్కువ శాతం మంది కొడుకు ఎలా లేకపోయినా కొంత శాతం మంది కొడుకులు ఖచ్చితంగా ఎలాగే ఉన్నారు. ఈ మధ్య మనం చూసాం తాతని 78 కత్తిపోట్లతో చంపేసి బయటకు వచ్చినటువంటి మనవడి కథను మనం చూసాం మన పేపర్లో. అలా క్యారెక్టరైజేషన్స్ చాలా అద్భుతంగా ధనరాజు గారు పండించారు. ఎందుకంటే ఒక ఎమోషనల్ స్టోరీని సస్పెన్స్ స్టోరీలో తీశాడు. ఆద్యంతం ఉత్కంఠని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చక్కటి స్క్రీన్ ప్లేతో అద్భుతమైనటువంటి కవితామయమైనటువంటి డైలాగ్స్ తో రాయడానికి పేజీలు ఉన్నా కానీ రాసేంత గొప్ప అనుభవం జ్ఞాపకాలు లేవడం ఎంత బాగా రాశాడు. ఇప్పుడు ఆత్రేయ గారు రాసినటువంటి స్క్రిప్ట్ రాసినట్టుగా రాశాడు. చాలా చక్కగా ఉంది. అనుక్షణం ఆసక్తిని కోల్పోకుండా చూశాను సినిమా. నేను మీరు కూడా అలాగే చూశారని చెప్పి భావిస్తున్నాను. మన దర్శక సంఘానికి ఒక ట్రిబ్యూట్ గా ఈ సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు వేయడం ఉంది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మన కుటుంబ సభ్యుడిగా మారినటువంటి ధనరాజు గారు ఖచ్చితంగా మరిన్ని మంచి సినిమాలు ఒక దర్శకుడిగా రూపొందించాలని, అటు తమిళ పర్సన్ ఇటు తెలుగు పర్సన్ కూడా ఆయన ఒక దర్శకుడిగా ఏలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తమ్ముడు.